ఆంధ్రప్రదేశ్‌కి హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు రాజధాని లేకుండా చేశాడు. ఒక మహానగరం ఉంటే కదా ఎక్కడైనా ఆదాయం వచ్చేది. ఆ రూట్ అని చెప్పి ఎన్ని విమర్శలు చేశారో. అండ్ రాష్ట్రం మొత్తం చితికిపోయింది అని, ఎలాంటి డెవలప్మెంట్ లేదని రకరకాలుగా ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అసలు వీళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటో, కరెక్ట్గా డెవలప్మెంట్ అనే పదానికి అర్థం ఏంటో, ఒక మహానగరాన్ని సృష్టించుకుంటూ వెళ్ళడమేనా డెవలప్మెంట్ అంటే? మరి దానికి కొలం, దానికి మెజర్మెంట్ ఏంటో కూడా వీళ్ళే సమాధానం చెప్పాలి అని. మరి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండానే జిఎస్డిపి వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందా? తలసరి ఆదాయం పెరిగిందా? ఏ విధంగా ఇవన్నీ సాధ్యమయ్యాయి ఏం డెవలప్మెంట్ లేకుండానే అని. అండ్ ఈసారి మళ్ళీ ఒక కీలకమైన విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మళ్ళీ టాప్ లేపింది. అదే కొత్తగా ఐటీఆర్ ఫైల్స్ చేస్తున్నటువంటి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం 2020-23 మధ్య 18 లక్షల మంది కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీఆర్ ఫైల్ చేసి దేశంలోనే మొదటి ప్లేస్లో ఉంటే, రెండో ప్లేస్లో మహారాష్ట్ర 13.9 లక్షల మందితో, 18 లక్షల మందితో ఏపీ టాప్, 13.9 లక్షల మందితో మహారాష్ట్ర సెకండ్, 12.7 లక్షల మందితో ఉత్తరప్రదేశ్ థర్డ్, 8.8 లక్షలతో గుజరాత్ ఫోర్త్, అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ అయితే ఏకంగా 20th ప్లేస్లో ఉంది, 20వ స్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పారిశ్రామిక అనుకూల నిర్ణయాలు, ఎంఎస్ఎంఈలకు భారీగా ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు, తద్వారా భారీగా పెరిగిన ఎంఎస్ఎంఈలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో కలిపి 6 లక్షలకు పైగా జరిగిన ఉద్యోగ కల్పన, రకరకాలు ఈ అన్ని కారణాలతోనేగా ఆంధ్రప్రదేశ్ అంత టాప్లో ఉండేది. అసలు మహారాష్ట్రతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, ఉత్తరప్రదేశ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, అండ్ గుజరాత్తో పోలిస్తే ఏపీ ఎక్కడ, ఏ విధంగా చూసుకున్నా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళలో దేశంలోనే నంబర్ 1 ప్లేస్లో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క సంస్కరణల ఫలితాలు కాదా? పాలనాపరంగా తాను వేసిన ముద్ర కాదా? వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక పెద్ద నగరం లేకపోయినా మరి ఈ స్థాయిలో ఎలా సాధ్యమైంది? ఒక డెవలప్మెంట్కి పెద్ద నగరం సృష్టించడానికి సంబంధమే లేదు కదా. మరి ఈ ప్రశ్నలందరికీ ఎవరు సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వార్తల్ని పట్టించుకోకుండా సైడ్ పడే చేసేస్తే సరిపోతుంది. సరే, ఎవరో సైడ్ చేసినంత మాత్రాన సైడ్ అయ్యే కాలము కాదు. సోషల్ మీడియా చాలా యాక్టివ్గానే ఉంది. అండ్ డిజిటల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు కూడా నిజాయితీగా పనిచేయడం కోసమే ఈ ఫీల్డ్లో, ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకు తక్కువేం కాదు. కాబట్టి ఎవరో దాచిపెడితే కొన్ని నిజాలు ఖచ్చితంగా దాగవలేండి.